హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే, నిన్న అయితే ఒడ్డు దున్నుడు ఉంది కదా, ఇట్లా ఇక్కడ పని ఉంది, ఇంకా ఒడ్లు ఎండలేదు. ఇంకా వచ్చేసి అయితే మనం ఇక్కడ మగదన పెట్టిన ప్లేస్ ఉంది కదా, ఇక నిన్న మొన్న రాత్రి వర్షం పడదు కాబట్టి రోటవేటర్ కొట్టిద్దామని వచ్చిన. ఇలా రోటవేటర్ కొట్టియాలి. ఇప్పుడు కొంచెం పైపులు అన్ని అడ్డం ఉన్నాయి. ట్రాక్టర్ కూడా వచ్చేసింది మన చేనులకు. ఎప్పుడైతే రోటవేటర్ అయితే కొట్టాలి, మన ట్రాక్టర్ వచ్చేసింది. పిల్లవాడు అక్కడ ముందుకున్నాడు. ఇప్పుడు పోయి ట్రాక్టర్ స్టార్ట్ చేసి ఇది రోటవేటర్ కొట్టయితే స్టార్ట్ చేస్తాను. అట్లా ఇటు పక్క పంటిది కూడా జాగా పట్టుకున్నాం కదా మనము, అందులో కూడా రోటవేటర్ కొట్టియాలి. అలా ఓకే ఫ్రెండ్స్, ఇంకా రోటవేటర్ కొట్టుడు స్టార్ట్ అయిపోయింది. కానీ వాస్తవానికి ఫ్రెండ్స్ అయితే ఇక ఆ రోజు మనం ఆల్రెడీ పైప్ లైన్ గుంజేసినాం కదా, పక్కేసినాం కదా. అయితే ఏమైందంటే ఇక గాలి వచ్చుడు, మళ్ళా తర్వాత వచ్చేసి ఇట్లా అది గోదలకి ఇట్లా మనం ఇలా సొప్పగా కట్టేసుకొని చెప్పినాం కాబట్టి కొంచెం అటు ఇటు నడుస్తాయి కదా. దానివల్ల అంతా చిక్కు అయిపోయింది పైప్ అంతా. ఎట్లయినా పైపులు వచ్చిన రోజు దుమ్ము అవుతుంది పానము. ఇంకా ఇప్పుడైతే ఇక మా బొమ్మరి దెబ్బ మేమైతే అంతా తీసేస్తున్నాము. ఇంకా వీడియో అంతా తీపిద్దామంటే ఎవరు లేరు అవైలబుల్ మాకు. సో ఇంకా నేనే ఇక సెల్ఫీ పెట్టుకొని చేస్తున్నా. ఇక ఇదైతే ఇక్కడ ఊకేసారి అలా ట్రాక్టర్ స్టార్ట్ అయింది కదా. ఇగో ట్రాక్టర్ అయితే స్టార్ట్ అయింది. ఎంతసేపు అయితే చూడాలి, 9:40కి అయితే స్టార్ట్ అయింది మనకు ట్రాక్టర్ మన చేనులో. ఇక ఎంతసేపు అయితే చూడాలి. రోటవేటర్ 1 అవర్ లెక్క ఉంటుంది కదా, అవర్స్ లెక్క వేస్తారు కాబట్టి ఇక అవుతుంది. ఇగో చాలానే పైపులు అయితే డిస్టర్బెన్స్ బాగానే అయినాయి. ఇక చూడండి, ఇగో ఇదంతా మొత్తం పక్కకు తీసుకుంటే పని అయితే అవుతుంది మనకు. అటు ఇంకో పైప్ ఉంది, అటు కూడా పోయి తీస్తా. ఇక్కడ బోర్ పైప్ ఉంది, అక్కడ కనబడుతుంది. అక్కడ బోర్ పైప్ ముంగడ ఒకటి పైప్ పెట్టి ఆ పైప్ కూడా తీసేస్తా పోయాడు అని అయిపోతుంది. కుక్క అయితే సెట్ అయినట్టే మ్యాక్సిమం, ఎందుకంటే మొన్న వచ్చినప్పుడు మట్టి అంతా ఆగమం ఉండే కదా, కుక్క మంచిగా సెట్ అయింది. ఇక మనకైతే ఇది సెట్ అయినట్టే మ్యాక్సిమం. వెళ్ళింది పైపు. అరే ఇక్కడ ఒకటే దగ్గర దిగో చిన్నారే, ఇక్కడ ఒక దగ్గర ఉంది రాయి. సో మొత్తానికైతే ఫైనల్గా అయితే ఈ పైపులు అయితే మొత్తం ఇప్పటిదాకా చిల్లం కల్లం ఉండే కదా, మొత్తానికి అన్నీ ఒక లైన్ చేసేసినాము. ఎందుకంటే 2 సైడ్ కొట్టాలి కాబట్టి ఈ మనది అయిపోగానే మళ్ళీ ఇలా కొట్టాలి. పత్తి కట్టేది కూడా ఇది కొట్టుడు ఉంటుంది. ఈడే ఉంటాడు, ఈడ ఉండి కొట్టిస్తాడు. మనం ఆల్రెడీ వెళ్ళిపోతున్నాం. ఇక ట్రాక్టర్ అయితే తిరుగుతుంది కదా, ఇద్దాం ఒకసారి అడిగి. కొంగలు బాగా వచ్చినాయి, ఎందుకంటే అవన్నీ ఎర్రలు వస్తాయి కదా బయటికి, దానివలన ఇవన్నీ వచ్చేసినాయి నాకు తెలిసి కొంగలు పక్క. కొంగలు అయితే చెడ ఉన్నాయి కదా, అడ్డగోలు కొంగలు వచ్చినాయి వాస్తవానికి. అడ్డగోలు 1, 2, 3 లెక్కనే లేవు. అటు కూడా బాగానే ఉన్నాయి, అటు కూడా అడ్డగోలు ఉన్నాయి వాస్తవానికి. ఇటు సైడ్ చాలా మంచిగా వస్తుంది, కానీ అటు సైడ్ ఇప్పటిదాకా తక్కువ వచ్చింది. ఇటు మంచిగా వస్తుంది. అయితే ఒక పొక్క ఉంది కదా, అక్కడ పొక్క చిన్న నిన్న నీళ్ళు ఎట్ల కోసం నీళ్ళు పెట్టుకోరు కదా వాళ్ళు. ఆ మట్టిని కొంచెం రివర్స్ అటు అనిపించి ఇక ఇట్లా ఆ డోర్తో ఇట్లా అటు గుంజిపియాలి.
ఎటు గుంజిపోయి ఆయన మళ్ళీ రోడ్ కొట్టుకోమంటే అయిపోతుంది, సెట్ అయిపోతుంది. అది కూడా ఇక ఏం కాదు, ఇక మంచిగా సెట్ అవుతుంది కదా. గిళ్ళకి వచ్చి గిళ్ళకి ఒకసారి రివర్స్ కొట్టమని చెప్పి రా చూద్దాం. వెన్నెల వెన్నెల మౌన వెన్నెల ఇలాంటి పిల్లగాడు. నేను మన గోదల కోసం అయితే నీళ్ళు ఆపుకుర్రు ఇక్కడ, అదే మనం బోర్ వేసుకొని ఇక దీన్ని ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక కొంచెం మట్టి అండ్ల కిందకి జర సెట్ చేసి ఆయన రోడ్డు కొడితే సెట్ అయిపోతుంది. ఒక్కొక్క అయితే రెడీ ఉంది, ఇంకా పర్వాలేదు పర్వాలి.